ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవులుగా ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. అందరూ సమానము కాదండి. ఈ లోకంలో ఉన్న వారందరూ సమానము కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమానము కాదు. వారి నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరిచారంట. మీ పైకి లేపి చికట గల దొంగ ఊపిలో ఉన్నటువంటి మనలను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మనలను ఏం చేశాడండి? స్థిరపరిచాడు. కాబట్టి మనము సపరేట్. నీ కుటుంబంలో నమ్ముకున్నటువంటి వారు ఉంటే వారు నీతో సమానమే, కానీ నమ్మని వారు ఉంటే వారి మార్గము వేరు, నీ మార్గము వేరు. వారి గమ్యము వేరు, నీ గమ్యము వేరు. వారి స్థానము వేరు, నీ స్థానము వేరు. వారి దేవుడు వేరు, నీ దేవుడు వేరు. వారి రాజ్యము వేరు, నీ రాజ్యము వేరు. కాబట్టి సంఘములో మనము నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి. వాక్య విషయంలో కావచ్చు, సంఘ పరిచర్య విషయంలో దేవుడు నానా రకాలైనటువంటి తలాంతులు ఇస్తూ ఉన్నాడు. విశ్వాసులు ఏ తలాంతులు అనేవి? బోధించేటువంటి తలాంతులు, పరిచర్య చేసే తలాంతులు, కొంతమందికి వాక్యాన్ని బోధించేటువంటి తలాంతు, ప్రార్థించే తలాంతు, సంఘంలో పరిచర్య చేసే తలాంతు, చాపలు చేసే తలాంతు, డ్రమ్స్ కొట్టే తలాంతు, దేవుడికి కానుకలిచ్చే తలాంతు, సువార్త ప్రకటించే తలాంతు, పాటలు పాడే తలాంతు, ఇవన్నీ కూడా దేవుడు అనేక మందికి, సంఘములో ఉన్న వారందరికీ ఏదో ఒక తలాంతు ఇస్తాడు. ఆ తలాంతు ఏంటో మనము జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఏంటి ప్రభువా, నేను నమ్ముకున్నాను, నీ సన్నిధిలో ఉన్నాను, నాకేం తలాంతు ఇచ్చావు, నా ద్వారా నువ్వు ఎలా మహిమపరచబడతావు, నా ద్వారా నీకు ఎలా ఘనత రావాలి, నా ద్వారా నేను ఎలా ఘనపరచాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చేటువంటి తలాంతు ఏమిటో గుర్తించాలి, దాని మీద నువ్వు స్థిరముగా నిలబడాలి. సంఘములో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనము కార్యాలను జరిగించే వారిగా ఉండాలి. కానీ మన చిత్త ప్రకారము కావచ్చు, మన ఆలోచన ప్రకారముగా ఏది కూడా చేయకూడదు. అది దేవుని చట్టంలో నేరం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో చేయవలసినటువంటి పనులలో ప్రాముఖ్యముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం.